ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిక్సీ ట్రిక్సీ అండి. ఈరోజు నేను రుచికరమైన హెల్త్కు ఎంతో మేలు చేసే లడ్డుని చేయబోతున్నానండి. విప్ప పూలతో అండి. ఇవి విప్ప పూలండి. ఈ విప్ప పూలండి అడవిలో పెద్ద మాన్లండి. ఇవి దేవుడు అద్భుతంగా ఈ చెట్టును పుట్టించాడండి. ఆకాశ పక్షులకి, జంతువులకి మంచి ఆహారం అండి. అడవుల్లో నివసించే గిరిజనులు వీటిని గంపలుగా తీసుకొని వచ్చి ఎండబెట్టి అమ్ముతారండి. విప్పూల వలనండి మనకైతే చాలా లాభాలు ఉన్నాయండి. చక్కెర, బెల్లము బదులు వాడచ్చండి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. హార్ట్కి, స్కిన్కి, కంటికి సంబంధించిన రోగాలకు చాలా మంచిదండి. వీటిలో కాల్షియము, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుందండి. బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. షుగర్ ఉండే వాళ్ళు కూడా వీటిని తినచ్చండి. పెద్దవారికి నిద్ర రాదు కదండి రాత్రుల్లో, అప్పుడు 4-5 పూలు బాగా కడిగి నానబెట్టి తింటే నిద్ర వస్తుందండి. విప్పపూలండి కొంచెం తీయగా ఉంటాయండి. లడ్డుకు కావలసిన పదార్థములండి: విప్పపూలు, ఖర్జూరము, పిస్తా, పల్లీలు, నల్ల నూగులు, తెల్ల నూగులు అండి. నెయ్యి ఎందుకంటే ఇవన్నీ దోరగా నెయ్యిలో వేయించుకోవాలండి. మొదటగా అండి తెల్ల నూగులు, నల్ల నూగులు 2 కలిపి వేయించుకుందామండి. నూగులు ఎర్రగా వేగినాయండి, వేరే ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడండి నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు విప్పపూలు వేయించుకుందామండి నెయ్యిలో. విప్పపూలు బాగా వేగినాయండి, వేరే ప్లేట్లోకి వేసుకుందామండి. ఇప్పుడండి అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని పిస్తా వేయించుకుందామండి. పిస్తా కూడా నెయ్యిలో బాగా ఎర్రగా వేగిందండి, వేరే ప్లేట్లోకి తీసుకుందామండి. అదే ప్యాన్లో అండి పల్లీలు వేయించుకుందామండి. పల్లీలండి ఎర్రగా వేగినాయండి, వేరే ఇంకో గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు మనము విప్పపూల లడ్డు కోసము అన్నీ వేయించుకున్నాం కదండి, అన్నీ కలుపుకొని మిక్సీ పడదామండి. అన్నీ కలిపినానండి, ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో ఖర్జూరం వేసి మిక్సీ పడదామండి. మిక్సీ పడదామండి. ఇప్పుడండి మిక్సీ పడదామండి. పట్టానండి. ఇందులో ఖర్జూరం వేసుకుందామండి. ఇందులో ఖర్జూరం వేస్తున్నామండి. మళ్ళీ మిక్సీ పడదామండి. ఖర్జూరం వేసి మిక్సీ పట్టానండి. తీపుకు తగినంత ఖర్జూరం వేసుకోవచ్చండి. ఈ మిశ్రమంతో లడ్డు చేసుకుందామండి. పూల లడ్డు తయారైందండి. ఇందులో బెల్లం వేయలేదు, చక్కెర వేయలేదు. మంచి ప్రోటీన్ లడ్డు అండి. ఈ లడ్డు మీకు నచ్చితే మా ఛానల్ను లైక్ చేయండి. ఈ లడ్లు అండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చండి. మహిళలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.